హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నుంచి నేను మీకు ఒక చందమామ కథ, అలాగే ఒక బేతాళ కథ రెండూ కలిపి ఒకే వీడియోలో పెట్టి చెబుతాను. తప్పకుండా నా ఛానల్లో 2-3 వీడియోలు దీనితో సహా చూసి అది నచ్చితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరికొందరికి చేసుకోమని చెప్తారని నా చిన్న కోరిక. సరేనండి, అయితే మనం మొట్టమొదటిగా బేతాళ కథలు చెప్పుకుందాం. విశ్వాసపాత్రుడు. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగా మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, విశ్వాసపాత్రులు, ప్రభుభక్తి పరాయణులు అయిన భృత్యులు తమను పోషించే రాజుల కోసం ఎండనక వాననక అన్ని కష్టాలు పడుతూ వీరవరుడిలాగా తమ ప్రభువు క్షేమం కోసం తమ కుటుంబాలను సైతం బలిపెట్టడం మామూలే. కానీ నీ ఓటి మహారాజు ఒక యాచకుడి కోసం ఇలా శ్రమించడం ఎన్నడూ కనలేదు, వినలేదును. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆ వీరవరుడి కథ చెబుతాను, విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం శోభావతి అనే నగరాన్ని శూద్రగుడు అనే మహారాజు ఏలుతూ ఉండేవాడు. ఆయన శూరప్రియుడు, ధర్మప్రియుడు. ఆయనది సాక్షాత్తు రామరాజ్యమే. ఇలా ఉండగా మాళవదేశం నుంచి వీరవరుడనే బ్రాహ్మడొకడు శూద్రక మహారాజు వద్దకు వచ్చి కొలువు కోరాడు. ఆ బ్రాహ్మడి చేతులలో కత్తి, డాలు, మొలను, ఒక బాకు చూసి అతను మహాసూరుడై ఉంటాడని ఊహించి, రాజు, ఏమి జీతం కోరుతావు అని అడిగాడు. రోజుకు 500 దీనారాలు ఇప్పించండి అని వీరవరుడు కోరాడు. ఇది చాలా ఎక్కువ జీతమే. అయినా రాజు సరేనని వీరవరుణ్ణి కొలువులో పెట్టుకున్నాడు. అయితే రాజుకు ఒక సందేహం కలిగింది. ఈ బ్రాహ్మడు రోజు 500 దీనారాల బంగారం తీసుకుపోయి ఏం చేస్తాడు? ఈ సంగతి తెలుసుకోమని రాజు తన వేగుల వాళ్లను నియమించాడు. వాళ్ళు తిరిగి వచ్చి రాజుతో వీరవరుడి దినచర్య వివరాలు చెప్పారు. రోజు అతను ఉదయమే రాజభవనానికి వచ్చి కత్తి చేత పట్టి మధ్యాహ్నం దాకా హజారంలో నిలబడతాడు. మధ్యాహ్నం తన జీతం పుచ్చుకుని ఇంటికి పోతాడు. ఇంటి ఖర్చుకు గాను భార్యకు 100 దీనారాలు ఇస్తాడు. మరో 100 దీనారాలు బట్టలకు, అలంకరణలకు ఖర్చు పెడతాడు. మరి 100 దీనారాలు దేవపూజకు వినియోగిస్తాడు. మరి మిగిలిన 200 దీనారాలు బ్రాహ్మణులకు, దరిద్రులకు దానం చేస్తాడు. వీరవరుడికి వ్యసనాలేమీ లేవు. ఆయన కుటుంబంలో ఆయన భార్య, కుమారుడు, కుమార్తె తప్ప మరెవరూ లేరు. ఈ విషయాలన్నీ తెలుసుకుని రాజు తృప్తిపడి తాను వీరవరుడికి ఇచ్చే పెద్ద జీతం సరిగానే వినియోగం అవుతున్నదని సంతోషించాడు. పోతే ఈ వీరవరుడు తనకు కొలువు ఏ విధంగా చేస్తున్నాడో తెలుసుకోవాలని ఆయనకు కుతూహలం కలిగింది. రాత్రి అంతా వీరవరుడు సింహద్వారంలో కత్తి దూసి నిలబడి ఉండేవాడు. రాత్రి ఏ వేళ లేచి, ఎవరు సింహద్వారంలో అని కేకపెట్టినా నేను మహారాజా వీరవరుణ్ణి అని సమాధానం వినిపించేది. వేసవి అయ్యేది, వర్షాకాలం అయ్యేది, పిడుగులు పడేవి. వీరవరుడు సింహద్వారంలో ప్రతిమలాగా నిలబడి ఉండేవాడు. ఈ వీరవరుడు నిజంగా చాలా గట్టివాడు. నా సేవలో ఏమాత్రమూ ఏమరపాటు రానివ్వడు అని రాజు సంతోషించాడు. ఒక రాత్రి ఎడతెరిపి లేకుండా జడివాన కురుస్తున్నది. నక్షత్రాలు లేని కారణం చేత అంతటా కటికి చీకటి ఎలుముకున్నది. మేడ మీద ఉన్న రాజుకు దూరాన ఎవరో స్త్రీ ఏడుస్తున్న ధ్వని వినవచ్చింది. తన రాజ్యంలో బాధితులు, దుఃఖితులు ఉండటం రాజు భరించలేడు. అందుచేత ఆయన, ఎవరు సింహద్వారంలో అని కేకబెట్టాడు. నేను మహారాజా వీరవరుణ్ణి అని జవాబు వచ్చింది. చూడు వీరవరా, ఎక్కడో స్త్రీ ఏడుస్తున్నది. వెళ్ళి ఆమెకు కలిగిన కష్టమేమిటో తెలుసుకునిరా అన్నాడు రాజు. చిత్తం అంటూ వీరవరుడు స్త్రీ రోదనం వినిపించే దిక్కుగా బయలుదేరాడు.
అతను ఏం చేస్తాడో కనిపెడదామని అతనికి కొంచెం వెనుకగా రాజు కూడా బయలుదేరాడు. వీరవరుడికి ఈ సంగతి తెలియదు. అతను చీకటిలో పడి పోగా పోగా ఊరి బయట ఒక సరస్సు వచ్చింది. ఆ సరస్సు నడుమ ఒక స్త్రీ నిలబడి పెద్ద పెట్టున ఏడుస్తున్నది. వీరవరుడు ఆ స్త్రీతో, నీవు ఎవతవు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. అయ్యా, నేను భూదేవిని. మరి 3 రోజులకు ఈ దేశాన్ని ఏలే రాజోత్తముడు శూద్రక మహారాజు చనిపోతాడు. ఆ తరువాత మళ్ళీ అలాంటి భర్త నాకు దొరకడు. అందుకని ఏడుస్తున్నాను అన్నది ఆ స్త్రీ. తనను పోషించే మహారాజు పోతాడనేసరికి వీరవరుడి గుండె గతుక్కమన్నది. అతను ఆదుర్దాగా రాజుకు చావు తప్పే ఉపాయం ఏమైనా ఉందా? ఉంటే చెప్పు తల్లి అన్నాడు. ఉన్నది, కానీ దానిని నీవు చేస్తావా అని నా సందేహం అన్నది స్త్రీ. అమ్మా, మహారాజు ఉప్పు తింటున్నాను. ఆయన కోసం ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాను. సందేహించక చెప్పు అన్నాడు వీరవరుడు. రాజభవనం సమీపంలో ఉన్న చండికాలయంలోని దేవికి నీ కొడుకును బలి ఇచ్చినట్టయితే రాజు 100 ఏళ్ళు బతుకుతాడు అన్నది ఆ స్త్రీ. ఇప్పుడే ఆ పని చేస్తాను అంటూ వీరవరుడు కదిలాడు. సరస్సులో నిలబడి ఉన్న స్త్రీ అలాగే అంతర్ధానమయ్యింది. ఇదంతా చూస్తూ ఉండిన రాజుకు అత్యాశ్చర్యమయ్యింది. ఏం జరుగుతుందో చూద్దామని ఆయన చీకటిలో వీరవరుడి వెంట మళ్ళీ కదిలాడు. వీరవరుడు సరాసరి తన ఇంటికి వెళ్ళాడు. భార్యతో జరిగిన సంగతంతా చెప్పాడు. ఆమె భర్తతో, మన రాజుగారికి మనం ఈ ఉపకారం తప్పక చేయవలసిందే. ఆ అబ్బాయిని లేపి వాడితో కూడా ఈ సంగతి చెప్పండి అన్నది. వీరవరుడు తన కొడుకును నిద్రలేపి, నాయనా, నిన్ను చండికాలయంలో బలి ఇస్తే రాజుగారి ప్రాణాలు దక్కుతాయి. లేకపోతే ఇవాళకు 3వ రోజున ఆయన చనిపోతాడు అని చెప్పాడు. అయితే చండికాలయానికి పోదాం పద నాన్న. మనం రాజుగారి రుణం తీర్చుకునేటందుకు ఇది మంచి అవకాశం అన్నాడు కొడుకు. వీరవరుడు భార్యను వెంటబెట్టుకుని తన కొడుకును కూతుర్ని 2 భుజాల మీద ఎక్కించుకుని చండికాలయానికి బయలుదేరాడు. రాజు కూడా ఆ చీకటిలో రహస్యంగా వారిని వెంబడించాడు. ఆలయం లోపల వీరవరుడు చండికకు నమస్కరించి, తల్లి, నా కొడుకును బలిపుచ్చుకుని శూద్రక మహారాజు గారికి సంపూర్ణ ఆయువు అనుగ్రహించు అంటూ పిల్లవాడి తల తెగవేశాడు. వీరవరుడి కూతురు పసిపిల్ల. ఆమె తన అన్న తలను తన చేతుల్లోకి తీసుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రాణం కడబట్టి చనిపోయింది. వీరవరుడితో ఆయన భార్య, ఏమండి, చితి పేర్చండి. అందులో నా పిల్లలతో పాటు నేను కూడా బలి అవుతాను, కాలి బూడిద అవుతాను. రాజుగారి పని తీరింది కదా. 2 పిల్లలను పోగొట్టుకుని నేను బతికి ఉండలేను అన్నది. వీరవరుడు సరేనని ఒక చితి పేర్చి గుడిలోని దీపపు ప్రమిద సహాయంతో దాన్ని అంటించాడు. అతని భార్య తన 2 పిల్లలను తీసుకుని దానిపైన కాలిపోయింది. అప్పుడు వీరవరుడు చండిక ముందుకు వెళ్ళి స్తోత్రం చదివి, ఎంతకాలము ఏ భార్య కోసమో పిల్లల కోసమో జీవించానో వారిప్పుడు లేరు. రాజుగారి ఉప్పు తిన్నందుకు ఆయనకు చేయదగిన మేలు చేశాను. ఇక నాకు జీవితంపై కోరిక లేదు. నన్ను కూడా బలి తీసుకో అంటూ తన కత్తితో తన తలను తెగవేసుకున్నాడు. ఇదంతా చూస్తున్న రాజుకు పట్టరాని ఆశ్చర్యం కలిగింది. రాజుల కోసం త్యాగం చేసే భృత్యులు తమ త్యాగాలను ప్రపంచానికంతకు తెలిసేలాగా చేస్తారు. కానీ ఈ వీరవరుడు తన కోసం 3వ కంటివాడికి తెలియకుండా సకుటుంబంగా బలి అయిపోయాడు. రాజు చండికుని సమీపించి, దేవి, నీవు శక్తిమంతురాలువైతే నన్ను బలిపుచ్చుకుని నా కోసం బలి అయిన వీరవరుడి కుటుంబాన్ని తిరిగి బతికించు. నా ఒక్కడి కోసం ఇంతమంది ప్రాణాలు అర్పించడం అన్యాయం అంటూ కత్తి ఎత్తి తల తెగవేసుకోబోయాడు. అంతలో ఆకాశం నుంచి, నాయనా ఆగు, వీరవరుడి కుటుంబాన్ని నేను బతికిస్తాను అన్న మాటలు వినిపించాయి. అప్పుడే వీరవరుడు, ఆయన భార్య, కొడుకు, కూతురు తిరిగి బతికారు. రాజు చాటుకు వెళ్ళి అటు నుంచి తన ఇంటికి వెళ్ళాడు. వీరవరుడికి మాత్రం అంతా కలలాగా ఉన్నది. ఆయన తన భార్యను బిడ్డలను చూసి, ఏమిటిది, మీరంతా చితిపైన కాలి బూడిద అయిపోలేదా? ఇంతకు ముందు దేవి ఎదుట తల నరికేసుకున్న నేను కూడా బతికే ఉన్నాను. ఇదంతా తప్పక దేవి అనుగ్రహమే అనుకున్నాడు.
తరువాత వీరవరుడు తన వాళ్లను ఇంటికి చేర్చి తాను మళ్ళీ రాజభవనానికి వెళ్ళాడు. అతని రాక పైనుంచి గమనిస్తున్న రాజు ఏమీ ఎరగనట్టుగా ఎవరు సింహద్వారంలో అని కేకపెట్టాడు. నేనే మహారాజా వీరవరుణ్ణి. తమ ఆజ్ఞ ప్రకారం ఆ ఏడ్చే మనిషిని వెతుక్కుంటూ వెళ్ళాను. ఎవరో రాక్షసిలాగుంది. కనబడకుండానే మాయమయ్యింది అన్నాడు. అంతేగాని అతను రాజుకు దీర్ఘాయువు కలగలందులకు తన కొడుకును చండికకు బలి చేసిన విషయం రాజుకు చెప్పనేలేదు. చచ్చిపోయిన వీరవరుడి కుటుంబాన్ని తాను బతికించిన విషయం రాజు కూడా రహస్యంగానే ఉంచాడు. ఇది జరిగినాక రాజు వీరవరుడికి లాటరాజ్యము, కర్ణాటక రాజ్యము ఇచ్చి తనతో సమానమైన హోదా గలవాణ్ణిగా చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వీరందరిలోనూ ఎవరు గొప్ప? వీరవరుడా, భార్య, అతని కొడుక, శూద్రక మహారాజా? నీకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, శూద్రక మహారాజే గొప్పవాడు. వీరవరుడు తన కొడుకుని బలి ఇవ్వటంలో గొప్ప త్యాగమే చేసినప్పటికీ అతను తన ధర్మాన్ని మాత్రమే నెరవేర్చాడు. అతని భర్త అడుగుజాడలో నడిచింది. అది కూడా ఆమెకు సహజ ధర్మమే. అలాగే వీరవరుడి కొడుకు రాజుగారి కోసం తన ప్రాణాలు అర్పించడం కూడా సహజ ధర్మమే. కానీ రాజు తన సేవకుల కోసం తన ప్రాణాలను అర్పించడం కేవలం ధర్మాన్ని బట్టి జరిగినది కాదు. అందుచేత మిగిలిన వాళ్ళకంటే రాజే గొప్పవాడు అని చెప్పాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండోయ్. మీకు ఇదివరకే నేను ఒక వీడియోలో చెప్పాను. మీకు నచ్చిన సంవత్సరం చెప్తే ఆ సంవత్సరం నుంచి ఒక చందమామ కథో, లేకపోతే దేవుడి కథో, లేకపోతే ఒక బేతాళ కథో ఏదో ఒకటి చెప్తాను. ఇది మీకు కూడా తృప్తినిస్తుంది కదా. అందుకని తప్పకుండా మీరు మెసేజ్ చేశారనుకోండి, అదే కామెంట్ చేశారనుకోండి, నేను ఆ కథని చెప్తాను. అలాగే దాంతోపాటు మీ పేరు కూడా మెన్షన్ చేస్తే ఆ వీడియో మొదట్లో నేను మీ పేరు, ఆ సంవత్సరం చెప్పి కథ మొదలు పెడతాను. సరేనా? చందమామ కథలు. తిమ్మరసు తెలివి. విజయనగర సామ్రాజ్యానికి గొప్ప కీర్తిని తెచ్చిన శ్రీకృష్ణదేవరాయల పేరు అందరికీ తెలిసినదే. ఆయన తండ్రి సాళ్వ నరసింహరాయలు రాజ్యం చేసే కాలంలో ఆయన ప్రధానమంత్రి అకస్మాత్తుగా చనిపోయాడు. బుద్ధిశాలి అయినవాడు లభించినట్టయితే మంత్రిగా వేసుకుంటానని నరసింహరాయలు చాటింపు వేయించాడు. ఎందరెందరో మంత్రి పదవి అలంకరించడానికి వచ్చారు. కానీ వారి తెలివితేటలతో నరసింహరాయలు కొంచెం కూడా తృప్తి చెందలేదు. వచ్చిన వారిలో ఏ ఒక్కడు ఆయనకు నచ్చలేదు. చివరకు నరసింహరాయలు ఒక ఉపాయం చేశాడు. ఆయన ఒక కాగితంపై సిరాతో 4 అంగుళాల నిడివి గల ఒక గీత గీసి దానిని తన చారులకిచ్చి, ఈ గీతను చెరపకుండా చిన్నది చేయగలవాడు ఎక్కడైనా ఉంటే నా దగ్గరికి తీసుకురండి అని చెప్పాడు. ఏంటన్నారు? ఈ గీతను చెరపకుండా చిన్నది చేయగలవాడు ఎక్కడైనా ఉంటే నా దగ్గరికి తీసుకురండి అని చెప్పాడు. చారులు ఆ కాగితం పట్టుకుని ఊళ్ళూళ్ళు తిరిగారు. కాస్త తెలివిగా కనబడిన వాళ్ళల్లా ఆ కాగితం చూసి, అయ్యా, మీరు ఈ గీతను చెరపకుండా చిన్నది చేయగలరా అని అడిగారు. కొందరు అది ఎలా సాధ్యమవుతుంది అన్నారు. మరికొందరు, మీకేమైనా మతిపోయిందా ఏమిటి? ఉన్న గీతను చెరపకుండా ఎలా పొట్టి చేయడం అన్నారు. కొందరు కోపం తెచ్చుకుని, మీకు నన్ను చూసే వేళాకోళంగా ఉందా ఏమిటి అని కూడా అడిగారు. చారులు ఒక్కొక్క గ్రామమే తిరుగుతూ ఒక అగ్రహారం చేరి అక్కడ వాళ్ళను కూడా ఇలాగే అడుగుతూ వచ్చారు. ఆ అగ్రహారంలో వారికొక బడి కనిపించింది. ఉపాధ్యాయుడు పిల్లలను కొందరిని పెట్టుకుని చదువు చెబుతున్నాడు. చారులు ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఈ కాగితం మీద ఉన్న గీత చూశారు కదా, దీనిని చెరపకుండా చిన్నది చేయగలరా అని అడిగారు.
ఉపాధ్యాయుడు వాళ్ళ మాటలు విని, ఆ పని నేను కాదు కదా, మరెవరూ చేయలేరు, ఎవరైనా గారడీ వాళ్లను అడిగి చూడండి అన్నారు. చారులు వెనక్కి తిరిగి వెళ్ళిపోసాగారు. ఆ బడిలో 16 ఏళ్ల బ్రాహ్మణ కుర్రవాడొకడు చదువుకుంటున్నాడు. అతడి పేరు తిమ్మరసు. అతను ఉపాధ్యాయుడితో, అయ్యా, వాళ్ళు కోరినది బ్రహ్మవిద్య కాదే, ఆ గీటు పక్కన అంతకంటే పెద్ద గీటు వేస్తే ఆ గీటు చిన్నదైపోదా అన్నాడు. ఉపాధ్యాయుడికి ఈ యుక్తి అర్థమైంది. వెళ్ళిపోతున్న చారులను వెనక్కు పిలిచి, ఏది, ఆ కాగితం ఇలా ఇవ్వండి అన్నాడాయన. తరువాత 4 అంగుళాల గీత పక్కన అంతకంటే పెద్ద గీత గీసి, మీరు తెచ్చిన గీత చిన్నదైపోయింది, ఇక వెళ్ళండి అన్నాడు. వెంటనే చారులు పరమానందంతో ఆ ఉపాధ్యాయుడికి నమస్కరించి, అయ్యా, మేము సాళ్వ నరసింహరాయలు పంపిన దూతలం. ఈ కాగితాన్ని మాకిస్తూ మహారాజు గారు ఈ గీతను చిన్నది చేసిన వారిని తమ వద్దకు తీసుకురమ్మన్నారు. ఎంతోమంది ఈ కాగితాన్ని చూసి కూడా గీతను చిన్నది చేయలేకపోయారు. మీరు కూడా చేయలేకపోయారని అనుకున్నాం. కానీ చివరకు మీ మూలానే ఇన్నాళ్లుగా మేము పడ్డ శ్రమ ఫలించింది. మీకోసం ఇప్పుడే పల్లకి తీసుకువస్తాం. రాజధానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి అని సెలవు తీసుకున్నారు. ఉపాధ్యాయుడు మనస్సులో ఆనందం పొంగి వచ్చింది. ఆయన తిమ్మరసుతో, ఒరే బాబు, రాజుగారు ఏదో కానుక ఇస్తారులాగుంది. నిజానికి ఆ కానుక నీకు రావలసినదే అయినా ఈసారికి నన్ను తీసుకొని ఇదే నాకు నువ్విచ్చే గురుదక్షిణ అనుకో. నీవా చిన్నవాడవు, తెలివిగలవాడవును. ముందు ముందు ఎంతలేసి బహుమానాలైనా పొందుతావు. ఈ రహస్యం ఎక్కడా చెప్పకు అని బతిమలాడుతూ అడిగాడు. తిమ్మరసు నవ్వి, గురువుగారు, ఇంతగా నాతో ఎందుకు చెబుతున్నారు? ఆ గీతను చిన్నది చేసింది మీరే గాని నేను కాదే అన్నాడు. ఉపాధ్యాయుడికి తృప్తి అయింది. ఆయన వెంటనే గ్రామంలోకి వెళ్ళి అందరికీ తనకు రాజుగారి వల్ల జరగబోయే సన్మానం గురించి చెప్పి చారులు తెచ్చిన పల్లకీ ఎక్కి రాజధానికి వెళ్ళాడు. ఆ పల్లకీలో వచ్చిన ఉపాధ్యాయుడు కాగితం మీద గీతను ఎలా చిన్నది చేసినది చారులు చెప్పగా విని నరసింహరాయలు చాలా సంతోషించాడు. కానీ చూడటానికే 3 అడుగుల్లాగా ఉన్న ఆ ఉపాధ్యాయుడు బుద్ధిశాలి అని ఆయనకు నమ్మకం కుదరలేదు. అందుచేత ఆయన ఉపాధ్యాయుడికి మరొక పరీక్ష ఏర్పాటు చేశాడు. దర్బారులో ఒకచోట ఒక పీట మీద కొన్ని ముద్రికలు ఉంచారు. ఆ పీట చుట్టూ పరుపులు పరిచారు. తరువాత రాజు ఉపాధ్యాయుడిని దర్బారుకు పిలిచాడు. అయ్యా, ఆ కాగితం మీద గీతను చిన్నది చేయమని పరీక్ష పెట్టినది ఎందుకో మీకు ఇంకా తెలియదు. నాకు మంత్రి కావలసి ఆ పరీక్షలో నెగ్గిన వాడికి మంత్రి పదవి నిశ్చయించాను. మీరు ఆ పరీక్షలో నెగ్గారు కనుక మీకు మంత్రి పదవి ఇస్తున్నాను. మీ పదవికి సంబంధించిన ముద్రికలు ఆ పీట మీద ఉన్నాయి, తెచ్చుకోండి. ఆ పరుపులు మాత్రం తొక్కకండి అన్నాడు. ఏదో బహుమానం దొరుకుతుంది, దాన్ని పుచ్చుకుని అగ్రహారానికి తిరిగిపోదాం అనుకుంటున్న ఉపాధ్యాయుడికి మంత్రి పదవి అనగానే కాళ్ళు వణికాయి, ముచ్చెమటలు పోసాయి. పైగా పరుపులు తొక్కకుండా పీట వద్దకు వెళ్ళి ముద్రికలు తీసుకోవటం ఎలాగో ఆయనకు బోధపడలేదు. ఎంత పెద్ద సభలోనూ తనకు గొప్ప పరాభవం జరగబోతున్నదని తెలిసి ఆయన కొయ్యబారి అలాగే నిలబడిపోయాడు. నరసింహరాయలు అనుమానం దృఢపడింది. ఆయన ఉపాధ్యాయుడితో, అలా నిలబడిపోయావేమయ్యా, నీకా ముద్రికలు తీసుకోవడం చేతకాదా? ఇంతకు నేను గీసిన గీటును చిన్నది చేసినది నీవా మరొకరా అన్నాడు. ఉపాధ్యాయుడు వెంటనే రాజు కాళ్లపైన పడి, మహాప్రభో, క్షమించాలి, దురాశ చేత అపచారం చేశాను. ఆ గీటును చిన్నది చెయ్యటమెలాగో నాకు యుక్తి చెప్పినవాడు నా విద్యార్థి తిమ్మరసు, నేను కాను అని నిజం ఒప్పుకున్నాడు. అప్పటికప్పుడే నరసింహరాయలు అగ్రహారానికి మరొక పల్లకి పంపి తిమ్మరసును రప్పించాడు. రాజు అతనితో, నేను గీసిన గీటును చిన్నది చేసే యుక్తి చెప్పినవాడు నీవేనట కదా, నీకు మంత్రి పదవి ఇస్తున్నాము. అవుగో నీ అధికార ముద్రలు, పరుపులు తొక్కకుండా వెళ్ళి వాటిని తెచ్చుకో అన్నాడు. తిమ్మరసు పరుపులు చుట్టుకుంటూ పీట వద్దకు వెళ్ళి దాని మీద ఉన్న అధికార ముద్రలు తెచ్చుకున్నాడు.
నరసింహరాయలు అతని యుక్తికి మెచ్చుకొని అతనిని మంత్రిగా వేసుకున్నాడు. కథా సమాప్తం.